RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో దిందావాగు అనుమతులు లేకుండా తరతరాలుగా గ్రామస్తులు ఎదురుచూస్తున్న చిరకాల కళ నెరవేరబోతుందని ఫారెస్ట్ అనుమతులు లేక నిలిచిన చింతలమానేపల్లి మండలంలోని దిందావాగుపై వంతెన పనులు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్సీ అన్నారు. నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు మంజూరు చేయడం జరిగిందని మీడియాతో తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాలకు తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రవాణా వసతి కల్పించాలని ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా అన్నారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడం గణపతి, మాజీ ఎంపీపీ డబ్బుల నన్నయ్య, టీపీసీసీ సభ్యులు అర్షద్ హుసేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవర్ధన్, మాజీ సర్పంచ్ ఉమ్మేర లింగయ్య, నాయకులు ఉమా మహేష్, డగే సురేష్, ప్రసాద్, శంకర్, నారాయణ, దిందా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గతంలో మంజూరైన బ్రిడ్జ్ ఫారెస్ట్ పై నుంచి అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ రాక, అదేవిధంగా పంచాయతీరాజ్ కట్టవలసినటువంటి కొంచెం నిధులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి జమ చేయలేకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. అయితే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సీతక్క గారే పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండటం కూడా మనకు ఒక రకంగా అదృష్టం కూడా. ఎందుకంటే వారి శాఖ కిందే ఇది ఉంది కాబట్టి మరి వారిని ప్రత్యేక చొరవతోటి ఆమె కూడా తను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి. మరి అడగంగానే కూడా మరి బ్రిడ్జ్ కోసం అని చెప్పి ఆమె పంచాయతీరాజ్ శాఖ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సుమారు 69 లక్షల నిధులు మరి జమ చేయటం, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా పీసీసీఎఫ్ డోబ్రియాల్ గారికి, అదేవిధంగా మన డిఎఫ్ఓ నీరజ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు కూడా మరి బ్రిడ్జ్ సాకారం కావడానికి ఫారెస్ట్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ల కోసం వారు కూడా వారి శక్తిగా కృషి చేసిండ్రు. మేము అడిగిన వెంటనే వారు కూడా ఇది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గత 2 నెలల నుంచి వారితోటి మరి సంప్రదించడం, మరి వారి నుంచి స్టేజ్ 1 పర్మిషన్ల కోసం మరి ఇండియా ప్రభుత్వానికి అటవీ శాఖ వెళ్ళడం, భారతదేశ ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అనుమతులు రావడానికి కూడా వారందరూ కూడా కృషి చేశారు. ఈ సందర్భంగా వారికి కూడా అటవీ శాఖ అధికారులకు కూడా గౌరవ మంత్రివర్యులు, అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మొన్ననే మనం గత వారం పోతే పీసీసీఎఫ్ గారు డిఎఫ్ఓ గారికి అనుమతులు ఇవ్వడం వర్కింగ్ పర్మిషన్ కోసం, అదేవిధంగా మొన్న 7వ తారీఖు కూడా డిఎఫ్ఓ గారు పంచాయతీరాజ్ శాఖకి మరి వర్కింగ్ పర్మిషన్ కోసం కూడా వారు 1 సంవత్సరం పాటు మరి దీన్ని నిర్మాణం చేయాలని కూడా పర్మిషన్లు ఇవ్వడం కూడా శుభవార్త. ఈ రోజు అందరినీ కూడా కలిసి మరి వీళ్ళందరితో కూడా కలిసి ఆ వార్తను కూడా షేర్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో తెలుసు, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టినాము, అభివృద్ధి చేసినాం, అది కరెక్టే. కానీ ఈ రోజున ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకి రహదారులను ఇలాంటి మౌలిక వసతులు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుద్దనే విధంగా భావించి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో కూడా మౌలిక వసతుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. పట్టణాలు అభివృద్ధి చేసుకుంటూనే గ్రామాలు కూడా అదేవిధంగా సమానంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి మన నియోజకవర్గంలో మరి మౌలిక వసతులు ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్లు కానీ, ఇటువంటి వంతెనలు కానీ, వీటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాలకు కూడా రోడ్లు అనుమతులు అటవీ శాఖ నుంచి వచ్చే విధంగా కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి మా కళను ఈ రోజు నిజమైన సాకారం చేస్తున్నారు. అతి త్వరలోనే 1 వారం లోపలే మళ్ళీ దీనికి నిర్మాణ పనులు కూడా చేపడటం జరుగుతుంది. సంబంధిత కాంట్రాక్టర్ను కూడా ఎంపిక చేయడం జరిగింది. అందుకోసం అందరూ కూడా సంతోషంగా వీళ్ళందరితో పంచుకోవడానికి ఈ రోజు వచ్చినాం. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇటువంటి గ్రామాలకి మౌలిక వసతుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. అదేవిధంగా ఇప్పుడే గ్రామస్తులు కూడా చెప్పిండ్రు, అటవీ శాఖ గత 40 ఏళ్ల నుంచి కాస్తులో ఉన్న భూమిలో అటవీ శాఖ వాళ్ళు వచ్చి మరి వారికి ఏదో ప్లాంటేషన్ పెడతామని అంటాం. అది ఇదివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే సుదీర్ఘకాలం కాస్తులో ఉంటారో వారి భూములకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు, వారు చేసుకున్నటువంటి వ్యవసాయానికి ఎటువంటి ఆంతర్యం రాకోకుండా ఉన్న భూముల్ని విడవం, అదేవిధంగా కొత్త భూములు కొట్టమని ఒక నినాదంతో ఈ రోజున రైతులు కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైతే కాస్తులో ఉన్నారో తప్పనిసరిగా వారి భూముల్లో వారిదే వ్యవసాయం చేసుకునే విధంగా కూడా డిఎఫ్ఓ గారు కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి దిందా వాసులందరికీ కూడా ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు